ప్రభువైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. కేవలము దేని కృప, కనికరము, దయ, ప్రేమ ద్వారా మనము జీవించుచున్నాము. దేవునికి వందనాలు. మరి ముఖ్యముగా ప్రతిరోజు కూడా మనము అనేక కార్యక్రమాల ద్వారా ప్రభు సన్నిధికి రాగలుగుచున్నాము. ప్రభువును స్తుతించగలుగుచున్నాము. ప్రభు నామములో ప్రార్థన చేయగలుగుచున్నాము. ప్రభు మాటలు వినగలుగుచున్నాము. ప్రభు యొక్క సంఘముతో మనము సహవాసము ఉండగలుగుచున్నాము. ఇంత గొప్ప ఆశీర్వాదము, భాగ్యము దేవుడు మనకు దయచేశాడు. దేవునికి వందనాలు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బితునియ అను దేశంలో ఎందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఆది సంఘము శ్రమల్లో ఉన్నటువంటి సందర్భంలో చెదరినటువంటి వారు, రోమా చక్రవర్తి పెట్టినటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, చంపడము, ఇవన్నీ జరిగినప్పుడు ఒకవైపు, రెండవ వైపు యూదా మత పెద్దలు ఈ యొక్క క్రైస్తవత్వాన్ని, క్రైస్తవ విశ్వాసులను, నాయకులను, సువార్థికులను ఇబ్బంది పెట్టినప్పుడు, నిందలు మోపినప్పుడు చెదిరిపోయినటువంటి ఆ క్రైస్తవులకు రాస్తున్నటువంటి పేతురు గారు, రాసినటువంటి వ్యక్తి కూడా ఆయనకేమి శ్రమలు అంత కొత్తేమి కాదు. ప్రారంభము నుండి శ్రమల గుండా వెళ్తున్నటువంటి అపోస్తలుడైనటువంటి పేతురు గారు. అయితే ఇట్టి శ్రమలలో ఉన్నటువంటి వారికి ఆదరణ కలిగించే, ధైర్యమును కలిగించే, బలమును కలిగించేటటువంటి మాటలలో ఒక మాట, యేసు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. యేసు రక్తము వలన ప్రోక్షింపబడుటకు, ఇంగ్లీష్లో cleansed by the blood of Jesus Christ. You are cleansed by the blood of Jesus Christ. మీరు సఫరింగ్స్ లో ఉన్నప్పటికీ మీరు యేసు రక్తము ద్వారా ప్రోక్షింపబడుటకును. ఈ యేసు రక్తము అంటే, రక్తము అంటే సాధారణంగా మనం ఒకదాన్ని కట్ చేస్తే రక్తం వస్తుంది కదండి. మన శరీరం మీద గాయం అయితే రక్తం వస్తుంది. అయితే ఇప్పుడు యేసు రక్తంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే, ఆయన చనిపోయేంత వరకు ఆయన శరీరం మీద గాయాలు చేయటం. ఆయన చనిపోయేంత వరకు ఆయన శరీరం మీద గాయాలు అంటే ఇంకా ఎంత రక్తము, ఎటువంటి రక్తము, ఎవరి కొరకు రక్తము. ఈ మాటలు మనం ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడే ఈ మాటలలో ఉన్నటువంటి జీవాన్ని, వెలుగును, ఉద్దేశాన్ని నాలో, మనలో, మన హృదయాలలో వ్రాయునుగాక. యేసు రక్తము ద్వారా మనము ప్రోక్షింపబడుటకును, పరిశుద్ధపరచబడుటకును, క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు ఆ 2వ వచనంలో ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై, అంటే ఈ మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయములో కూడా ఆత్మదేవుడు సాక్ష్యం చెప్పుచున్నాడు.
ఎట్లా? ఇదిగో దేవుని కుమారుడైనటువంటి ఈయన నీటి ద్వారాను రక్తము ద్వారాను దేవుని కుమారునిగా నిరూపింపబడెను అని ఆత్మదేవుడు సాక్ష్యము చెప్పుచున్నాడు. ఈ ముగ్గురి సాక్ష్యము ఒప్పుకోవలసినటువంటిదే. అంటే క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వీళ్లకు ఆదరణ కలిగించిన శ్రమలలో ఉన్నటువంటి వారికి, చెదరినటువంటి వారికి, భయంతో ఉన్నటువంటి వారికి యు ఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీరు పరిశుద్ధపరచబడినటువంటి వారు. రక్తంతో పరిశుద్ధపరచబడుట, రక్తంతో పరిశుద్ధపరచబడట. మనము ఒకదాన్ని పరిశుభ్రం చేయడానికి రకరకాలైనటువంటివి ఉపయోగిస్తాం కదా. సబ్బులను వాడతారు, నీళ్లను వాడతారు, ఇంకా రకరకాల కొన్ని దాన్నిటిని క్లీన్ చేయడానికి కెమికల్స్ను వాడతారు. వాటర్లో ఉన్నటువంటి పురుగులను చావడానికి బ్లీచింగ్ పౌడర్ వాడతారు కదా. అట్లా ఒక దాన్ని క్లీన్ చేయడానికి అనేక రకరకాలైనటువంటి, బంగారును క్లీన్ చేయడానికి అగ్నిని వాడతారు కదండి. అయితే పాపాన్ని క్లీన్ చేయడానికి యేసు రక్తము తప్ప ఇక లోకంలో ఏది కూడా లేదు, లేదు, లేదు. పాపమును, పాప సంబంధమైనటువంటి కార్యములను కూడా కడగగలిగినటువంటి శక్తి యేసు రక్తమునుకున్నది. దేవునికి స్తోత్రం. చూడండి, శక్తి అన్నటువంటి మాట నేను ఉపయోగించినప్పుడు ఇట్స్ నాట్ సంథింగ్ గ్రేట్. అది ఒక గొప్ప విషయము చెప్పబడేటటువంటిదిగా కనబడటలేదు. ఎందుకంటే అది మరణించినటువంటి రక్తము. అంటే మరణించటము ద్వారా వచ్చినటువంటి రక్తం. యేసు రక్తము నిందల పాలై హేళన చేసి చిందింపబడిన రక్తం. నిందలు మోపి, నేరాలు మోపి చిందింపబడినటువంటి రక్తం. అందరి దృష్టిలో ఎంత చిన్న విషయం అంటే యేసు రక్తము. ఆ రక్తం మా మీదను, మా పిల్లల మీదను ఉండును గాక, మొట్టమొదటిగా ఆయన చంపండి. ఈ దినములలో కూడా మనం గమనిస్తే యేసు మరణము గురించి కానీ, యేసు రక్తమును గురించి కానీ చిన్న చూపు, చిన్న విషయం. ఏంటంటే యేసు రక్తం అంటారు. ఏముంది దాంట్లో? అసలు ఎక్కడుంది యేసు రక్తము? ఏదన్నా మాకు కనపడేది చూపియండి. దాంట్లో ఎట్లా యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేయును? చూడండి, ఇది ఏ పాపమును ఎట్లయితే ఏ మనిషి కూడా చూపించలేడో, దానికి కడిగేటటువంటి యేసు రక్తమును కూడా ప్రయోగశాలలో మనము టెస్ట్ ట్యూబ్లలో పెట్టి చూపించేటటువంటిది కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్తంలో ఉన్నటువంటి శక్తిని మనలోనికి పంపించి మన శరీరానికి, మనస్సాక్షికి, ఆత్మకు అంటుకున్నటువంటి మలినాన్ని తీసివేయగల శక్తి యేసు రక్తమునకున్నది. యేసు రక్తమునకున్నది. దేవునికి స్తోత్రం. యేసు రక్తాన్ని మనం ఎంతగా కోరుకొనవలెనో, ఎంతగా మనకు దాన్ని ఆశించవలెనో. యేసు రక్తమే. మనము ఒకదాన్ని పరిశుభ్రపరచడానికి కొంచెం వెల చెల్లించి ఆ సబ్బులను ఇంకొక దాన్ని మనం కొనుక్కొని వాటికి ఒక దాన్ని మనం శుద్ధి చేస్తూ ఉంటాం కదండి. పాపాన్ని శుద్ధి చేయడానికి యేసు రక్తము. ఇదే 2వ వచనంలో, 3వ వచనంలో, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రిని దేవుడు స్తుతింపబడిన గాక, మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా క్షేమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసిన జన్మ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. అంతే కదండి. ప్రతి భూలోకములో ఉన్నటువంటి జన్మ
రక్తముతో కూడుకున్నటువంటి జన్మ. తల్లి గర్భంలో నుండి వస్తున్నటువంటి ప్రతి బిడ్డ రక్తము ద్వారా పుట్టుచున్నటువంటి బిడ్డ. ధరలు తల్లి దానమొసగును, ధరలు తల్లి దానమొసగును, ప్రతి జననము తన రక్తమును. ధరలో ప్రతి తల్లి జననం ఇవ్వడానికి రక్తము కాచు. కలువరిలో యేసు రక్తము, కలువరిలో యేసు రక్తము ద్వారా తిరిగి జన్మింపచేసను. ఆర్ యు బోర్న్ అగైన్? మీరు తిరిగి లేచారా? తిరిగి జన్మించారా? తిరిగి ఆ రక్తంలో పుట్టారా? అది పాయింట్. మనకెట్ట తెలుస్తుంది అది? అదే నా తల్లి గర్భంలో నేను రక్తం ద్వారా పుట్టాను అంటే అది బాగా మనకు తెలుసు. తెలియకపోయినా చూసి మనం చూడొచ్చు. యేసు రక్తము ద్వారా పుట్టుట. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వాక్యం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మాంసేచ్ఛ వలననైనను పుట్టిన వారు కాదు. యేసుక్రీస్తు శిలువ మరణం యందు విశ్వాసం ఉంచినటువంటి వారు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఇప్పుడు మనం దేవుని ద్వారా రక్తము ద్వారా పుట్టినటువంటి వారం. ఎంత కాస్ట్ అండి రక్తము! ఎంత వెళ్ళగలిగినటువంటి యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, దేవుని రక్తం. ఎక్కడి నుంచి తేవాలి దేవుని రక్తం? భూలోకంలో ఎక్కడైనా దొరికే అవకాశం ఉందా? భూలోకంలో ఎక్కడైనా పరిశుద్ధమైనటువంటి రక్తం దొరికే అవకాశం ఉందా? అంత వెలగలిగినటువంటి రక్తము, అంత శక్తి కలిగినటువంటి రక్తము ద్వారానే మనము తిరిగి జన్మింపగలము. ఇప్పుడు పాఠం చూడండి. ఒకటి అది జంతువు గాని మనిషి గాని ఒకరికి పుడితే ఎవరికి పుట్టారో ఆ వారి పేరెంట్స్, తల్లిదండ్రుల యొక్క జీన్స్ కానీ, స్వభావము కానీ, రక్తము కానీ అది ట్రాన్స్ఫర్ అవుతుంది. అది వాళ్ళకు వచ్చేస్తుంది. అది మనము శాస్త్రీయంగా కూడా అది చూడవచ్చు. నా తల్లిదండ్రులది నాకు వచ్చేస్తుంది. ఆ రూపము, స్వభావము, క్రియలో, ఆలోచన విధానము వచ్చేస్తుంది కదండి. దాంట్లో మెయిన్ ఏంటంటే స్వభావము కమ్స్ ఫ్రమ్ ద బ్లడ్. స్వభావం అనేటువంటిది రక్తం ద్వారా వచ్చేస్తుంది. ఇప్పుడు పులి ఉంటుంది. పులి ఒక దాన్ని చంపి రక్తం తాగుతుంది. ఇదే పులికి ఇంకొక బిడ్డ పుట్టింది అనుకో, ఇప్పుడు ఆ బిడ్డ తర్వాత ఆకుకూరలు మాత్రమే తింటుందా? మాంసము తినాలన్నటువంటి ఆ ఆశ రక్తంలో ఉంటుంది. అయితే ఇప్పుడు మనము యేసు రక్తంలో ప్రోక్షింపబడిన వారము, యేసు రక్తం ద్వారా తిరిగి జన్మించబడినటువంటి వారం, తిరిగి పుట్టినటువంటి వారం. అయితే ఏం కావాలి మనకు? ఆ యేసు రక్త స్వభావము మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయొచ్చు. ప్రభువా, నాకు నీ లక్షణాలు ఏంటి రాలేదు ఇంకా? నీ స్వభావం నాకు ఇంకా రాలేదేంటి? ఆయన రక్తంలో ఏమున్నది? మన రక్తంలో ఏమున్నదో యేసు రక్తము ద్వారా ప్రోక్షింపబడిన వారు యేసు రక్తం ద్వారా
అడగబడినటువంటి వారము, తిరిగి జన్మించినటువంటి వారము. 1వ అధ్యాయము 14వ వచనము. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైండుడని వ్రాయబడినది కాగా, మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అజ్ఞాన దశ ఒకటి ఉన్నదండి. ఈ మాట తిరిగి పౌలు గారు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు 17వ అధ్యాయములో అపోస్తల కార్యముల గ్రంథంలో చూడండి, అజ్ఞాన దశ ఒకటి ఉన్నది, అజ్ఞాన కాలం ఒకటి ఉన్నది. ఆ కాలంలో మీరు చేసినటువంటి, తెలిసి తెలియక చేసినటువంటి పాపములన్నిటిని దేవుడు తన ఓరిమి వలన క్షమించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవన్నీ క్షమించాడు దేవుడు. అయితే ఇప్పుడు అట్లా మీరు ప్రవర్తింపక, అప్పుడు చాలా అజ్ఞాన దశలో అనేక శరీరాశలు, అనేక మనుజాశలు, అనేక లోకాశలు అజ్ఞాన దశలో ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా అవి వస్తున్నాయి అంటే దానికి ఒక పరిష్కారం యేసుక్రీస్తు ఇస్తున్నాడు. యూ మస్ట్ బి బోర్న్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. We must be cleansed by the blood of Jesus Christ. యేసు రక్తం వలన ప్రోక్షింపబడటకు, యేసు రక్తం వలన తిరిగి జన్మించుటకు, ఆ రక్త స్వభావము నాలో, నా రక్తంలో ఉండడానికి. మానవ రక్తము అది శరీరాన్ని పనిచేయడానికి, శరీరాన్ని నడిపించడానికి ఉపయోగించే వరకే ఉండాలి కానీ, ఆ రక్తంలో ఉన్నటువంటి స్వభావం. కొంతమంది అంటుంటారు, ఉప్పు కారం తింటున్నాం కదా సార్, మరి కోపం వస్తుంది అంటుంటారు. ఉప్పు కారం తింటున్నాం కాబట్టి కోపం వస్తుంది, ఇంకొకటి చేస్తున్నాం కాబట్టి ఇంకొకటి వస్తుంది అంటుంటారు కదా. పులిబిడ్డకు పులే పుడుతుంది అని అంటుంటారు కదా. పాపులకు పాపులే పుడతారు కదా. కనుక ఆ స్వభావాన్ని మార్చాలి. ఆ స్వభావాన్ని మార్చేది యేసు రక్తం. నేను మొన్న ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు ఒక మంచి మాట చెప్పారు. పిల్లలలో, అంటే నేను ప్రత్యక్షంగా మొన్న చూశాను. ఈ సువార్త కూడిక జరగక మునుపు నేను చిన్న పిల్లలతో మాట్లాడుతున్నాను. చిన్న పిల్లలు 1, 2 తరగతి ఉండొచ్చు వాళ్ళు. మీరు మంచిగా డ్రెస్ వేసుకొని రండి, నా దగ్గరికి రండి అని చెప్పిన నేను. వాళ్ళతో నేను చిన్న స్కిట్ చేయించాలనుకో. వాళ్ళు మంచిగా స్నానం చేసి మంచి మంచి బట్టలు వేసుకొని పరిగెత్తి వచ్చారు. వాళ్ళిద్దరికి నేను చాక్లెట్ ఇచ్చి మనం ఇప్పుడు చర్చికి పోదాము అని, రండి చర్చికి పోదాము అన్నా. వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి? ఏ చర్చికి అన్నారు. అంటే ఇక్కడనే నేను నిల్చున్న దగ్గర నుంచి ఒక 10 అడుగులు వేస్తే చర్చ్ వస్తుంది. వాళ్ళు క్రైస్తవులే. అయితే ఈ 10 అడుగులు ఉన్నటువంటి చర్చికి మేము రాకూడదు. మాకు ఒక చర్చ్ ఉన్నది, మాకు కూడా ఒక చర్చ్ ఉన్నది. ఏం కాదురా రండి అంటే మా నాయన కొడతాడు సార్. చిన్న పిల్లలండి. చిన్న పిల్లలలో ఎటువంటి స్వభావాన్ని ఇంజెక్ట్ చేయబడుతుంది చూడండి. అంటే ఈ కుల ప్రాతిపదికన ఆలయాలు, సంఘాలు విభజించబడ్డాయి. కుల ప్రాతిపదికన దేవుని సంఘము విభజింపబడింది. చిన్న పిల్లల నుంచి వాళ్ళ మనసులో ఆ స్వభావం వచ్చేసింది. మీ సంఘము మా సంఘం అని, మీ కుల సంఘము మా కుల సంఘం అని.
అప్పుడు ఆ పాస్టర్ గారు అంటాడు, ఇప్పుడున్నటువంటి వారిని వదిలిపెట్టి ఇప్పటి నుంచి మేము రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాం సార్. మొన్ననే ఒక ముగ్గురు బాప్తిజం తీసుకున్నారు. నీటి బాప్తిసం తీసుకున్నారు. అంతకుముందు వాళ్ళు క్రైస్తవులే, చిలకరింపు బాప్తిసం తీసుకున్నారు. ఇప్పుడు నిజమైనటువంటి సువార్త విని వారు నీటి బాప్తిసం వాళ్ళు తీసుకున్నారు. ఇక మన మన ఆశ వచ్చే తరము వారిదే. వచ్చే తరము మీద మన ఆశ పెట్టుకోవాలి. 30 ఇండ్లకు 20 ఇండ్లకు 3 చర్చిలు అండి. నేను పోయిన గ్రామంలో 30 కూడా ఉంటాయో ఉండవు, 20 ఉంటాయి. 20 కుటుంబాలకు 3 సంఘాలు నేను చూసాను. ఆ 3 సంఘాల్లోనికి లోపలికి వెళ్ళి చూశాను. పెద్ద మంచిగా అందంగా ఉన్నాయి అవి. చాలా అందంగా ఉన్నాయి. యేసు రక్తము అక్కడ ప్రారంభం కావాలి. ఏదైనా కానీ యేసు రక్తము ద్వారా ప్రోక్షింపబడటం, యేసు రక్తము ద్వారా తిరిగి జన్మించుటకు, యేసు రక్తం ద్వారా పూర్వము మనకుండినటువంటి శరీరాశల నుంచి ఆశలను అనుసరించి మనల్ని ప్రవర్తింపకుండా చేసేది యేసు రక్తం. ఎంతగా మనం కోరుకోవాలి యేసు రక్తాన్ని. ప్రభువా, నా రక్తం కాదు, ఇప్పుడు నీ రక్తం ద్వారా నేను జీవించాలి. నీ రక్తము ద్వారా నేను జీవించాలి. లెట్ యువర్ బ్లడ్ కంట్రోల్ మీ. నా శరీర కన్ను ఏం కోరుకుంటుందంటే లోకములు అన్నీ ఆ చీకటిని చూడాలని, అపవిత్రమైనటువంటి వాటిని చూడాలని, నా కన్ను వెనక ఉన్నటువంటి నరాలలో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి స్వభావము బయటకు వచ్చేస్తుంది. దాన్ని కూడా కంట్రోల్ చేసేటటువంటిది యేసు రక్తం. క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ లోపల ఉన్నటువంటి రక్తమును కడిగేటటువంటిది యేసు రక్తం. రక్తం తీసివేస్తే మనం చచ్చిపోతాం. రక్తం ఉంటది, కానీ అది పరిశుద్ధపరచబడాలి. అది యేసు రక్తమే. చెవులను కడగాలి బాగా. చెవులలో ఒకప్పుడు ఈ చెవికి ఏమి అలవాటు ఉన్నదంటే, ఎవరైనా చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడుతుంటే వినడానికి ఇష్టపడేది చెవి. మనమేం మాట్లాడము. ఎవరైనా తిట్టుకుంటున్నారనుకోండి, బాగా తిట్టుకుంటుంటే ఆ తిట్లలో ఉన్నటువంటి జారత్వమునకు సంబంధించిన మాటలు వినడానికి చెవి ఇష్టపడేది. యేసు రక్తంతో కడగబడితే దానికి ఆ స్వభావం పోతుంది కదండి. నాలుక అమ్మో, లోకమంతా తిరిగి వస్తుంది కదా, చిచ్చు పెట్టేస్తుంది కదా, విషంతో నింపబడినటువంటిది కదా. నాలుక ద్వారా, నాలుకకున్నటువంటి స్వభావమే అది. ఇది మనం కొత్తగా చేసిన పాపమేం కాదు అది. మనము ఆ రక్తంలోనే పుట్టాము అంతే. ఆ రక్తంలో పుట్టాము కాబట్టి ఈ నాలుక అట్లా వాడబడుతుంది. ఒక్క మాట ద్వారా ఎన్ని కుటుంబాలు విడిపోతాయో కదండి. భార్య భర్తల మధ్యలో ఒక్క మాట ద్వారా విడాకులే చేసేస్తారు. నన్ను ఆ మాట అంటివి, నన్ను ఆ మాట అంటివి. అదే నాలుక యేసు రక్తంలో కడగబడితే అంటుంటారు కదా, నోరు బాగుంటే ఊరు బాగుంటుందని. ఆ నోరు యేసు రక్తంలో కడగబడితే, కొంతమంది ఏం చెడ్డ మాటలు మాట్లాడరు, ఏం అబద్ధాలు మాట్లాడరు, కానీ ఏమి జీవం లేని, అవసరం లేని మాటలు 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 ఇరిటేషన్ వస్తుంది అవతల వాళ్ళ. ఎంప్టీ వర్డ్స్, ఎంప్టీ వర్డ్స్ మస్ట్ బి క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం ప్రార్థన చేసుకోవచ్చు. ప్రభా, నా కనులను నీ రక్తంలో కడుగుము ప్రభా, నా చెవులను నీ రక్తంలో కడుగు ప్రభా, నా నాలుకను నీ రక్తంలో కడుగు ప్రభా, నా తలంపులను నీ రక్తంలో కడుగుము ప్రభా. నా నా తలంపులు, అసలు ఆ తలంపులు రావడానికి
లోపల ఉన్నటువంటి ఆ సిస్టమ్ని యేసు రక్తంలో కడిగితే మనకు మంచి తలంపులు వస్తాయి. ఎటువంటి తలంపులు వస్తాయంటే, నాకు ఇది చాలా ఇష్టం. 4వ అధ్యాయం 8వ వచనం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. ఆ ఆ, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను నేనేడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. ధ్యానం కమ్స్ ఫ్రమ్ ద మైండ్ కదా, మనస్సు, ఆలోచన విధానం. మనకెప్పుడు సత్యము, పవిత్రత, యోగ్యము, ఈ ఆలోచనలే వస్తున్నాయి అనుకోండి. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, న్యాయం న్యాయం న్యాయం, పవిత్రత, సత్యము, ఈ తలంపులలోనే మనం ఉన్నాం అనుకోండి. వీఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బయటికి పోతే అన్యాయమేనా? అన్యాయం లేకుండా, అన్యాయం చేయకుండా మేము ఎట్లా జీవిస్తాం సార్? అడ్డుకొని మా వ్యాపారమే అన్యాయం. ఇతరులకు లేనిపోని చెప్పి చేసేదే మా పని, మా 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 ఉద్యోగము. మళ్ళా మేము ఆరాధనకు పోతాం, డబ్బు బాగానే వస్తుంది, దర్శనం భాగాలు ఇస్తాం, కానుకలు ఇస్తాం, పాటలు పాడతాం, బోధిస్తాము. యేసు రక్తము ఎక్కడ పోయిందో? యేసు రక్తం ద్వారా తలంపులు కడగబడలేదా? న్యాయము, నీ కుటుంబంలో ఆస్తి పంపకాలలో న్యాయం ఉందా? నీ కుటుంబంలో నీ పిల్లలను చూడడంలో న్యాయం ఉందా? నీ కుటుంబంలో నీ భార్యను, నీ తల్లిదండ్రులను చూడడంలో న్యాయం ఉందా? నీ భార్యను, నీ రక్త సంబంధులను, నీ భర్తను, నీ రక్త సంబంధులను చూచే దాంట్లో న్యాయం ఉందా? న్యాయము, వాళ్ళు ఎవరైనా కానీ న్యాయమే. హల్లెలూయా. వాక్య న్యాయము పనిచేయాలి. అంతేగాని మా అన్నని, నువ్వెవరని, మా అమ్మ నువ్వెవరని, నువ్వు ముందు వచ్చినావా, మా అమ్మ ముందు వచ్చిందా, మా నాయన ముందు వచ్చిందా? నో. Those who are cleansed by the blood of Jesus Christ will stand for the truth, will stand for the justice that comes from the word of God. నేను చెప్పినందుకు నువ్వు న్యాయం చేసేది కాదు ఇది. ఇంకొకరు చెప్పినందుకు న్యాయం చేసేది కాదు. నీ తలంపులలోనే, నీ మాటలలోనే, నీ నిర్ణయాలలోనే న్యాయం ఉంటుంది. ఇది ఎప్పుడు ఉంటుందంటే యేసు రక్తంలో కడగబడుతుంది. నేర్చుకొని మనకు రాజ్యాంగంలో న్యాయాలు రాయబడ్డాయి, ఇది న్యాయం అంట అని ఎంతమందికి తెలుసు? రాజ్యాంగం ఎంతమంది చదువుకోవాలి, ఎంతమంది గుర్తుపెట్టుకోవాలి? నో, ఇట్స్ నాట్ బై లెటర్, ఇట్స్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఒక మనిషి ఏమి చదువుకోకుండా కూడా, ఏమి తెలియకుండా కూడా న్యాయంగా నిలబడతాడు. కారణము యేసు రక్తం ద్వారా కడగబడితే అది జరుగుతుంది. యేసు రక్తం ద్వారా మన స్వభావమే మారిపోతుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యు ఆర్ స్కాటర్డ్. ఎక్కడ పోయిండ్రు? ఏ దేశాలకు పోయినరు మీరు? డోంట్ వరీ, యు ఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యు ఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు అది మన నిర్ణయం అయితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. Why don't we meditate upon this word today? Throughout this day, Lord, cleanse me. మనం కళ్ళు మూసుకుందాము, ప్రార్థన మనం చేసుకుందాము. ఈరోజు 1 రాజులు 7వ అధ్యాయంలో నుంచి కూడా దేవుడు మనతో మాట్లాడాడు. హృదయం అనే ఆలయము ఎట్లా అలంకరించబడాలో, ఎంత పరిశుద్ధంగా ఉండడానికి వాళ్ళు ఎంతెంత చేశారు. అంత ప్రయాస నేను పరిశుద్ధంగా ఉండడానికి. ఆలయాలను మనం శుద్ధి చేసుకుందాము. హృదయం అనే ఆలయము శుద్ధి చేసుకుందాం. యేసు రక్తం ద్వారా తిరిగి జన్మించాలి. జీవం గల దేవా, వాక్యమైన దేవా, నీ రక్తము నిత్యము ప్రవహించుచున్న రక్తము. ఆ రక్తం ద్వారానైనా నా అవయములను కడుగుము, నా ఆలోచనలను కడుగుము ప్రభు, నా క్రియలను కడుగుము ప్రభు.
నీ రక్త స్వభావము నాలోనికి ప్రవహింపనిమ్ము ప్రభు. నీ వలే నేను జీవించుటకు, మాట్లాడుటకు, చూచుటకు, వినుటకు, చేయుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్షణ, రక్తము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిశుద్ధత మనకందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును.